విశ్వాసం, నీకు విశ్వాసం ఉంటే చాలు. ఆ విశ్వాసం మన యొక్క జీవితము విశ్వాసం ద్వారా కట్టుకుంటామండి. మనకేదో హడావిడి జరిగిపోయింది, సాతానుడు ఏదో నీతో మాట్లాడుతున్నాడు, నీ పని అయిపోయింది అంటున్నాడు, వాడి మాటను నమ్మకూడదు. టాక్ బ్యాక్ టు ద డెవిల్. అంతే. సాతానుతో నువ్వు మాట్లాడు. వాడు నీ మనసును పట్టుకొని రకరకములైనటువంటి నిరుత్సాహ మాటలతో, రే బాబు ఇలా చెప్పేస్తున్నావు, నువ్వు మనకేమీ హాని కలగదని చెప్పేస్తున్నావు. అకస్మాత్తుగా హాని కలిగిందంటే వీళ్ళందరూ నేను ఏమంటారు? ఎంత ధైర్యమా నీకు? విశ్వాసానికి ధైర్యం ఉంది. విశ్వాసం చుట్టూ చూడదు. ఎవరి వైపు చూస్తుంది విశ్వాసం? దేవుని వైపు చూస్తుందండి. కనుక మనము దేవుడు చేసేటటువంటి ఇంతకుముందు గత దినముల్లో చేసినటువంటి అవన్నీ ధ్యానం చేసుకుంటూ ఉంటే ఎటువంటి విశ్వాసపూర్ణులైనా మనం నిరుత్సాహం కలిగి ఉండడం. 22వ వచనం చూద్దాం. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని ఇప్పుడైనా